శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుగారు గంట కొట్టేయమంటారా? శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో. గంట కొడతానంటావు అంతేగా? హారతి కర్పూరం తీసుకో. నువ్వు టిఫిన్ తింటం కోసం నన్ను పూజ కూడా సరిగ్గా చేసుకునేవరా? చంపుతాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి బతికిపోయావు. అలా నమస్తే కామ్రం. నమస్తే. ఏంటి ప్యాకెట్ లో బాగా చెయ్యి తిరిగిందా? ఏడ తిరిగింది పోయా? చెయ్యి ఇరిగింది. నాకు ఇంకా 2000 కావాలి. 2000 కావాలా? ఏం పెడుతున్నావు? నా దగ్గర ఏమున్నాయా పెట్టనీకి? నీకు ఎన్నిసార్లు చెప్పాలయా? ఏదన్నా తాకట్టు పెడతా కానీ డబ్బులు ఇవ్వనని. నువ్వేటా చూస్తావు? ఇది అరే ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని నిజానే తాకట్టు పెడుతుంది. ఇక తాకట్టు పెట్టి ఏమున్నాయా? తలకాయ తప్ప. ఆ తలకాయ తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పెట్టు. గవర్నమెంట్ వాళ్ళు 4 రూపాయలు ఇస్తారు. నేను పోయాక నాకెందుకు? నీ పెళ్ళాం తీసుకుంటుందయ్యా. నా పెళ్ళాం నాకన్నా ముందే పోయింది కదా. పోయిందా? నా పెళ్ళాం పోతా పోతా దాని జ్ఞాపకార్థం ఈ గొలుసు బిళ్ళ ఇచ్చిపోయింది సార్. అది పెట్టు. దునియాలో దేన్ని తాకట్టు పెట్టమని పెడతా, ఆఖరికి నా జాన్ని పెట్టమని పెడతా, ఈ గొలుసు మాత్రం పెట్టా. ఎందుకంటే ఇందులో పోయిన నా పెళ్ళాం ఫోటో ఉన్నది. లోపలేస్తానంటే ఇట్లాంటి సెంటిమెంట్లు మన దగ్గర వర్కౌట్ అవ్వు. గట్ల కాసేటు డబ్బులు వద్దా? కావాలి. అయితే తీ. ఏ కామ్రం, ఈ గిట్ట కిరాయికి తిప్పినవా? గిరాయికి తిప్పలు ఇస్తాలేపా. పైసలు ఇస్తానుండు. అరే టూ మచ్ ఉన్నది. గొలుసు తీసుకున్నావు, పైసలు ఇస్తలేవా? ఇవా కిరాయికి తిప్పినవా? అరే తిప్పరా బాబాయ్లా. గొలుసు గయారే. ఏంటి ఏకాంబరం, ఎలా ఉంది మన వ్యాపారం? మన వ్యాపారానికి ఏంటంటే 3 క్యారెట్లు 6 లాకెట్లో ఉంది. అవునులే, దేశంలో సొమ్మంతా మన కొట్లోనే ఉందిగా. మరి ఇంతకీ వీటికి అద్దెంత? జస్ట్ 250. 250 అయితే 200. 200 అంటే అంతే. ఇప్పుడు ఈసారి ఇంతకంటే బెటర్ గెటప్ ఇయ్యాలి. ఎర్రాజు ఆ డ్రెస్ ఎలా పట్రా? ఒరే ఎర్రాజు, ఈ డ్రెస్ మీద ఈ చైన్ ఎలా ఉంటుందా మనకి? అదరహో కాదు మై డియర్ బ్రదర్హో. అది పటాన్ దాదాగడు గొలుసు. తాకట్టు పెట్టానో తెలిస్తే చంపి అవతల పడేస్తాడు. నిన్న నన్ను నన్నే. అయితే ఈ దేశ సౌభాగ్యం కోసం నిన్ను చంపేయడమే కదా.